మోడీ చెప్పారు ఖర్చులు అదుపు చేద్దాం, వనరులు పొదుపు చేద్దాం, 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిద్దాం, మంత్రులు కాన్వాయ్ని కుదించేద్దాం, విదేశీ పర్యటనలు వద్దు, వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇద్దాం, ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిద్దాం అంటూ చంద్రబాబు గారు చెప్పారు. ఇది రాసుకొచ్చారు. నా తర్వాత అనంతపురానికి ప్రత్యేక విమానాల్లోనే వెళ్ళారు. ఏమన్నా మామూలు విమానంలో వెళ్ళారా లోకేష్? తర్వాత ఇవాళ రాజ్నాథ్ సింగ్ వీళ్ళ మీటింగ్కి అంతే వెళ్ళారు. అట్లా అదే సందర్భంలో 4 కాన్వాయ్లు నడుస్తుందంటే ఆ వెనకాల నుంచి నడిపించుకుంటూనే వస్తున్నారు. విజువలైజేషన్కి ఒక రకంగా ఉంది, మరొక రకంగా ఉంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే దుబారా నియంత్రణ అన్నటువంటిది చిత్తశుద్ధి మైండ్లో ఉండాలి, చేతల్లో లేదా మీడియా కోసం కాదు. అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంతమందికి ఇద్దాం, వాళ్ళకైతే 4 రోజులు 10 దినాలు కావాలని ఎప్పుడూ అడిగారు. అది పెట్టుకుంటే పోతుంది. పొద్దున్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకాను 7 గంటల దాకాను పని చేయించుకోవడం అంటే 12 గంటలు డ్యూటీలు వేసి కొన్ని దేశాలు 4 రోజులు 10 దినాలు పెడుతున్నాయి. అట్లాంటి పని ఏమన్నా పెట్టుకుంటే అది ఆ ఉద్యోగ సంఘాలతో ఆలోచించి పెట్టుకోవడం బెటర్. లేదా 4 రోజుల పాటు ఆఫీసుల్లో పనిచేసేటట్టు 3 రోజుల పాటు అందులో 1 రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ముందు ట్రైల్ వేస్తే ఆ సక్సెస్ని బట్టి మిగతా రోజులు అడుగులు వేస్తే బెటర్.